ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు వాటిని క్రమబద్ధీకరిస్తూ రిజిస్ట్రేషన్ ఖర్చు కూడా లేకుండా ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేయించి పట్టాలివ్వడం అదృష్టంగా భావిస్తున్నాను అని యార్లగడ్డగారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఇళ్ల పట్టాల హామీని నెరవేర్చడానికి ఆయన శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంతో పాటు తన క్యాంపు కార్యాలయం నందు దివ్యాంగులైన లబ్ధిదారులకు ట్రైసైకిళ్లను కూడా అందజేసి వారి పట్ల తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు. అనంతరం ఆయన నియోజకవర్గ ప్రజలు, అధికారులు, కార్యకర్తల్ని కలుసుకుని వారి సమస్యల్ని ఆలకించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా మిగిలిన వాటిని సంబంధించిన అధికారులకు సూచించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఉంగుటూరు మండల పార్టీ సెక్రటరీ కుందేటి చంద్రశేఖర్ గారి తండ్రిగారైన కుందేటి దాసుగారు అనారోగ్యంతో గన్నవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ చర్యలన్నీ ప్రజలకు చేరువలో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలనే ఆయన తపనను ప్రతిబింబిస్తున్నాయి. యార్లగడ్డ గారి నిష్కపటమైన పాలన కేవలం అభివృద్ధి పనులకే పరిమితం కాదు. అరాచకాలకు నిలయమైన గన్నవరంలో అరాచకాన్ని పారదోలి అభివృద్ధికి బాటలు వేస్తున్నారు వెంకట్రావు. వెంకట్రావు గారు బయటకు సాఫ్ట్ గా కనిపించినా ప్రత్యర్థుల్ని హెచ్చరించడంలో, ప్రత్యర్థులకు సవాళ్లు విసరడంలో చిరుతపులి. అభివృద్ధిని అడ్డుకునే శక్తుల్ని, అరాచకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదంటూ ఎప్పటికప్పుడు ఆయన స్పష్టం చేస్తుంటారు. నియోజకవర్గంలో శాంతి, అభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించటమే తన ఏకైక లక్ష్యం అని యార్లగడ్డ వెంకట్రావు చెప్పడమే కాదు, చేసి చూపిస్తున్నారు కూడా. మొత్తానికి యార్లగడ్డ వెంకట్రావు మాటలకు, చేతలకు తేడా లేకుండా గన్నవరం అభివృద్ధికి కొత్త మార్కు సృష్టిస్తున్నారు.